ఏందమ్మా ఆయన అడగకముందే బజ్జీలు ఇచ్చచ్చు? ఆయనకు అడగవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడేం కావాలో నాకు బాగా తెలుసు. అన్నా తీసుకో. ఇక్కడ నిన్నెవడు కాపాడుతాడే? హలో బ్రదర్, మీరు చేసేది తప్పు. ఆ అమ్మాయిని వదిలేయండి. వదిలిపెట్టే ఛాన్సే ఉంటే వెంబడించే వాళ్ళమే కాదు, ప్లీజ్ బ్రదర్, ఆ అమ్మాయిని వదిలేయండి. ఎవరన్నావో అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నేనెవ్వరో తెలిస్తే ఈ అమ్మాయిని వెంబడించేవాడివే కాదు. నువ్వు ఈ ఏరియాకి కొత్త అని అర్థమైంది, అందుకే మాటతో నీట్గా చెప్తున్నా. చూస్తే మంచోళ్ళ ఉన్నావు. నాకు కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సారీ బ్రదర్, నాకు వెనకడుగు వేసే ఆలోచన ఉంటే నా ఎదురుగా ఉంది యముడైనా సరే తోడాగొట్టి పడగొడతా. ఇన్నేళ్ళ రౌడీజంలో ఎవరికి భయపడింది లేదు, అలాంటిది నేను నీకు భయపడింది. నువ్వు నన్ను భయపెట్టావు, నేను నిన్ను భయపెట్టా? అరే రాజు అన్నా, ఈ అమ్మాయిని తీసుకొని పోరా. సరే అన్నా. అమ్మాయిలంటే చీప్ గా నడుతున్నారు నీకు. ఇంకొకసారి ఎవరైనా అమ్మాయిల వంక చూసారంటే నరికి పడదొక్కుతా. చాలా థ్యాంక్స్ అండి నన్ను కాపాడినందుకు. అయ్యో పర్వాలేదండి, మీరు జాగ్రత్త వెళ్ళండి. సరేనండి. ఇంత దెబ్బ తాకి రక్తం పోతుంటే మీకు తెలియట్లేదా? మనసుకు తాకిన గాయం ముందు ఈ గాయం తెలియట్లేదు. ఒక ప్రేమ వల్ల తాకిన గాయాన్ని మాన్చాలంటే ఇంకో ప్రేమ వల్లే అవుతుంది. మళ్ళీ ప్రేమించే ఓపిక నాకు లేదండి. మీరు ప్రేమించనక్కర్లేదు,
మీకోసం వచ్చిన ప్రేమను గుర్తించమంటున్నా. నమస్తే తే పైసలు ఇయ్యటి అన్నా ఇలా పొద్దున్న నుంచి గిరాకీ కాలేదన్నా నువ్వైతే వేరే దుకాణాలకు పోయిరాపోయా మళ్ళీ వచ్చే వరకు నేను చూసి పెడతా. ఆగో మళ్ళా రాపో అంటాను. నేను ఒక్కసారి వస్తే పైసలు ఇయ్యాలి, ఇచ్చరాక పోను. ఆ మళ్ళా రాపో సాయంత్రం రాపో అంటాను. నీకు కంటికి ఎట్లా కనబడతానా? నీకు పైసలు ఇచ్చేటప్పుడు గట్లనే అన్నానా? రాగానే ఎంబడి తీసి లెక్క పెట్టి ఇయ్యలే తే. అబ్బా ఒక్కసారి అట్లా పోయిరాపోయా అన్నందుకు గిన్ని మాటలు అనబడుతుంది. ఒకసారి పోయిరాపోరా అదే మళ్ళీ వచ్చినాక ఇస్తా అని చెప్తున్నా కదా. మళ్ళా అటు ఇటు ఏం పోయి రావన్నే గిరాకాయరాకి ఇన్నే ఉంటా గాని ఒక లిమ్కి దూప బాగా అవుతుంది. అట్టనే పాపడాల ప్యాకెట్ గుడి అబ్బాయి ఎండ బాగా కొడుతుంది. రాగా మంచిలన్న దగ్గరకపోతుంది. అన్నా సరే గాని పైసలు ఇయ్య అన్న ఇస్తా లిమ్కా. అరే నిన్ను ఆపదలు ఆదుకున్నా దోస్తుండ్రా. గా 20 రూపాయల లింకకు నన్ను పైసలు అడుగుతావురా? రాత్రి 12ంటికి వచ్చి నా తలుపు కొడితే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిన నన్ను 20 రూపాయలు నీకు ఎట్టాడకపోతే అవుతుందిరా? పోయితేబా అప్పుడప్పుడు అడిగితే ఓకే గాని ఇట్లా రోజు అడుగుడేందన్న నన్ను. ఏమ్రో మాటలు ఎక్కువ అవుతాయి. లెక్కలు తీయన్నా పైసలు మొత్తం కడతావా? తీసుకురాబా. అద్దుతీ నా లెక్కలేందుకు తెచ్చిస్తా. అప్పు అవసరానికి పైసలు కావాలి కానీ నీకు 20 రూపాయల నిమికి ఇచ్చి అన్నందుకు గిన్నంటానవురా? చెప్తాగు మళ్ళా పద్దుకురావా అన్న ఇగో లిమ్కా. అరే గిరాకైనాక విలువరా, ఈ గద్దె మీద కూర్చుంటా. సరే అన్న. నమస్తే మళ్ళీ వచ్చిన వారా? అరే నా దగ్గర పైసలు లేవంటే నీకు ఇనత్తలేదారా? చెప్పులు అడగ రాక నా చుట్టూ తిరుగుతావు లేవురా? అన్నా నేను వాళ్ళ పైసలకు రాలేదే. మరి నా దగ్గరికి రాకుంటే సేటు దగ్గర దాక్కుందామని వచ్చినావురా? అది కాదన్నా వాళ్ళ వెదర్ బాగుందని నీకు బీరు ఓ కోటరు అలా బోటి ఫ్రై కూడా తినిపిద్దామని వచ్చినన్నా. బోటి నువ్వు వచ్చి నచ్చినంత తాగి నువ్వు ఇచ్చింది పట్టుకొని చచ్చినట్టు పోతేనే. గిరిగిరి పైసల గురించి తర్వాత చూద్దాం గాని ముందైతే ఈ పని చూద్దాం పారా. ఎవడన్నా టైం కడతా అంటే పైసలు ఇస్తాడు కానీ నువ్వేంద్రా తాగిపిస్తే తినిపిస్తే పైసలు ఇస్తావు. థూ నీ బతుకుయ్యాడా. ఏమ్రా ఏం ఆలోచిస్తాను? పోదాం పా. తాగుదాం. అగో తిండాలు అవుతుంది. ఈ నల్లమొక్కపాడు పాస్ మొక్కంతో బయటికి పోయిండు. గింత ఎండ కొడుతుంది, ఆకలి అవుతుంది కదా ఈయనకు. పైసలు పైసలు వస్తానే కుక్కని ఆగుడవుతాను. ఏమే ఏమో ఆకిట్లో నిలబడ్డావు? నేను ఎందుకో నిలబడ్డా గాని నువ్వేంది తాగొచ్చినావు? అరే నన్నేం చేయమన్నావే? నాకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అద్దంటే దాగిపిస్తారు తినిపిస్తారు. ఈయనటోడు ఎడ్డోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు ఫోటో చూపించి ఈయనే నాగేంద్రబాబు అన్నాడట. నేను అల్లికుట్ల కొనుక్కొని చిన్న తెలియదా? గిరిగిరి అంటేనే భయం. ఎవరైనా పైసలు అడిగితే అన్నికి తాగిపించి తినిపించేదాకా నువ్వు అనికి పైసలు అయ్యావు. ఇవాళ ఎవరి కోపం ముంచేస్తాను. అయితే ఇప్పుడు ఏందే ఎందుకు తిడతావు? నువ్వు నన్ను తిట్టుడు కాదే మెచ్చుకోవాలే. రూపాయి ఖర్చు లేకుండా బయట కడుపు నిండా తాగత్తానా తినత్తానా? మనకు ఎన్ని రూపాయలు మిగులుతానే? నువ్వు అట్లా రోజు బయట తినత్తే ఇంట్లో నా బువ్వ కూర అట్లనే ఉంటాంది. మరి దానికి ఎంత లాస్ కావాలి? ఏదో ఒక్క రోజు అట్లా అవుతుంది ఓర్చుకోవాలి. ఒక్కరోజు అంటే ఓర్చుకోవాలి, రోజు అట్లనే అంటే ఎట్లా ఓర్చుకుంటారు? అంటే నువ్వు నన్ను కొడతావానే? కొట్టుడు కాదు, నేను చెప్పింది తినకుంటే కోసి కారం పెడితే చెప్తానా? ఏగో ఆడదాని లెక్కుండు, లేకపోతే బీడి కాల్చినట్టు కాల్తా బీడి కాల్చినట్టు కాల్తా. కట్టుకున్న మొగన్నని చూడకుండా నీ అవ్వ కనికరం లేకుండా ఈ పంత వరకు వచ్చిపోయినావు కానీ
నీ మీద మన్ను పోత్తు, నీ మీద దుమ్ము పోత్తు, నీ చేతులు ఇరుగా. ఎవరన్నా చూసిరా ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే గిరిగిరి అవసరం చెప్తా కదా, గిరిగిరి శంకర్ని పెళ్ళం కొట్టిందంటే మానం పోతుంది. ఎవరు చూడలే పోతా. ఇప్పుడు అందిన వాట్సాప్ వార్త. ఇయ్యాల కూడా బయట తినస్తే బండకే చంపుతా అన్న భార్య, భయపడి సరే అన్న భర్త. వామ్మో, ఇది ఇండైరెక్ట్ గా నాకు వార్నింగ్ ఇస్తుంది. దీనికి కౌంటర్ ఇవ్వకపోతే ఎక్కువ ఎత్తది. నాకు ఇప్పుడే వాట్సాప్ లో అందిన వార్త. మొగనికి పెళ్ళం కౌంటర్ వేసిందని కోపంతో కోటర్ తాగొచ్చి పెళ్ళం మీటర్ బలగొట్టిన భర్త. పిచ్చి కుక్క లెక్క భర్త మాట్లాడుతా అంటే బొచ్చు కుక్క లెక్క భయపడాను అన్న పెండ్లాం. అవసరం అయితే నిన్నట్లెక్క అందుకోవాలనా అని వార్నింగ్ ఇచ్చిన పెండ్లాం. ఆహా, అద్దద్దు బుద్ధి లేక మాట్లాడిన భర్త సరే తీ అన్న పెళ్ళం. అది అట్లా సపరేట్ ఇంటికి వస్తే అండి పెడతా అన్న పెండ్లాం, లేకపోతే 4 గుద్దులు కుదుతా అన్న పెండ్లాం. సరే అని సప్పడకి పోయిన మొగడు. పోయిరా పో. అరే రేపు ఖచ్చితంగా ఇరా మరి. శ్యామల, ఇయ్యాలనన్నా పైసలు ఇస్తావా లేకపోతే రేపు రా ఎల్లుండి రా అంటావా? ఇవాళ ఒక్కరోజు ఆగరాదు, రేపు ఎట్లనే వేసిస్తా. అబ్బా, మళ్ళా గదే సమాధానమా? నాకు ఏం రోగం పుట్టిందో, ఎవడన్నా పైసలు ఇవ్వకపోతే అని గల్ల బట్టి అవసరం చేస్తా. పాడుగాను నువ్వు ఒక్క ముచ్చట చెప్తే చాలు సల్ల పడతానా. నేను అట్టి మాటలు చెప్పట్లేదు. ఈ బండి మీద వచ్చే పైసలు మా చెల్లె చదువులకే అయిపోతున్నాయి. దానివల్ల సమయానికి డబ్బులు కూడా అందట్లేదు. అయ్యో బాధపడకు శ్యామల, నీ బాధ నేను చూడలేను. నా తల్లిదండ్రులు దూరం అయ్యాక నాకు మిగిలింది ఇది ఒక్కటే. నేను దీన్ని వదిలినా ఇది నన్ను వదలదు. నీ బండిని వదిలిస్తా, నీ చెల్లెకు చదువుకు ఎన్ని పైసలు ఖర్చయినా మొత్తం నేనే చూసుకుంటా. కానీ ఈ రాత్రి నువ్వు నా దానివి కావాలి. ఏమంటావు శ్యామల? ఏం మాట్లాడుతున్నావు చెప్పు, తెగుతుంది. నువ్వు ఆ మాట అన్నందుకు నేను ఏం ఫీల్ గాను. ఎందుకంటే అది ఆలోచనతో వచ్చిన మాట, ఆలోచనతో వచ్చింది కాదు. నువ్వు జీవితంలో తీర్చలేని అప్పులు, నీ చెల్లె జీవితం రెండు నీ చేతులున్నాయి. నేను చెప్పిన మాటిని ఊరవతల నా రూమ్ ఉంటుంది, 6ంటికి తయారైరా. ఇగో రూమ్ తాళం, అర్థమైందా నేను చెప్పేది? నీ బాధలు మొత్తం పొడగొడతా. నా జీవితం ఎలాగూ నా చేతిలో లేదు. నా చేతిలో ఉన్నది ఒక్కటే, నా చెల్ల జీవితం. నా కన్నీళ్ళు దాని భవిష్యత్తు పూల బాటగా మారతాయంటే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది?
బజ్జీల బొమ్మ అవ్వ తోడు. నేను రమ్మానంగానే నువ్వు వస్తావు అనుకోలేదు తెలుసా. ఇన్ని రోజులు నాలో రగులుతున్న కోరికలు కొరికేయి, నవ్వులేయి. దా కమాన్ దా శ్యామల. వాగే కొట్టావు కదా, దా ఏ శ్యామల. అరే, ప్రతి మనిషి యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకునే కుక్క నీదొక బ్రతికేనా? కట్టుకున్న భార్యను తప్ప ప్రతి ఆడదానిలో ఒక అక్కను, ఒక చెల్లిని, ఒక అమ్మను చూడాలిరా. నీలా కామంతో కాదు. నువ్వు మంది సొమ్ముతోటి బతికే మూర్ఖుడు అనుకున్నా గానీ మరి ఇంత నీచపరం అనుకోలేదు. నువ్వు రోజు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేదాని కాదు. కారణం నువ్వు నన్ను కట్టుకున్నవాడు అనే కాదు, నీ పట్ల ఉన్న గౌరవ మర్యాద. కానీ ఈ రోజు అవి మాడి మసైపోవడమే గాక నా దృష్టిలో మొగుడిగా మగాడిగా కూడా చచ్చిపోయాను. ఇక నీ మొక్క నాకు జీవితాలు కూడా చూపెట్టకు. రమణి, నన్ను క్షమించు, క్షమించు. కామంతో నా కళ్ళు మూసుకుపోయి అట్లా ప్రవర్తించిన నన్ను క్షమించే. ఇంకో తప్పు ఇస్తుంటే తప్పు అయ్యా. శ్యామల, నన్ను క్షమించు. ఈ అశోకన్న ఏవటి ఇవాళ నా కళ్ళు తెరిచినాయి. క్షమించుది, నా తప్పైంది, క్షమించు. శంకర్, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇక నుంచి అయినా నువ్వు మంచిగా మిగలను. అన్న, నాకు బుద్ధి వచ్చిందన్న. ఇస్తుంటి తప్పులు ఇక నా జీవితంలో చేయన్న. నన్ను నువ్వు కూడా క్షమించే. నేనెవ్వరో తెలిస్తే నువ్వు ఈ అమ్మాయిని వెంబడించేవాడివి కాదు. అర్థమైంది. అందుకే ముందుగా నీకు మాటతో నీట్గా చెప్పాను. నువ్వు ఈ ఏరియాకు కొట్టాలి. మాట తీరలేను. నీ జీవితం తీరని అప్పులు నీ చిన్న జీవితం ముందు నీకు ఎదురైంది. జీవితంలో తీరలేని అప్పులు నీ చిన్న జీవితం నీ చేతిలో ఉన్నాయి. మాట విని ఊరవుతున్నా నా మాట విని ఊరవుతున్నా గెస్ట్ హౌస్ కూడా జీసీ కూడా ఉన్నది. ఒక అమ్మని చెల్లెని చూడాలరా, నీలా కామంతో చూడకూడదు.